బాబు ఎల్ఐసి కట్టించుకుంటారా? ఎల్ఐసి వద్దా? ఇల్లన్నా కడతారో లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. కూర్చోండి సార్ కూర్చోండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు ఎంఎస్ సార్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చారు? మాది టిఐసి కంపెనీ అండి. టిఐసియా? అవునండి. టిఐసి అంటే ఏంటి? తక్కువలో ఇన్సూరెన్స్ కంపెనీ. తక్కువలో ఇన్సూరెన్స్ కంపెనీ? అవును. ఇది మేము ఎక్కడ ఎప్పుడు వినలేదే. వినకపోవడం ఏంటండి, 15 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ రన్ అవుతుంది. 15 సంవత్సరాల నుంచి? అవును. ఎంతమంది కట్టించామేంటి? ఇంతవరకు అసలు కట్టించలేదండి. మరి 15 ఏళ్ల నుంచి రన్ అవుతుంది అంటున్నారు. 15 ఏళ్ల నుంచి మరి ఒక్కరు కూడా కట్టిపోవడం ఏంటి? ఏమంటారు సార్ మీరు? తిరుగుతానే ఉన్నాను సార్. తిరగటమేనా? కట్టించేది ఏమున్నదా మీరు? ఈ పక్కలో ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో ఏది వెళ్ళినప్పుడల్లా కడతామంటున్నారు సార్. రేపురా అంటున్నారు. అందుకే ఈ రోజు కూడా వచ్చాను కట్టించుకుందామని. మీరు కడితే పేరు రాసుకుంటాను సార్. పేరు రాసుకుందరు గారు కానీ సార్ ఈ ఇన్సూరెన్స్ అంటేనే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ మీరు దీనికి ఒక తోక పెట్టారు. ఏంటిది? తొక్కలో ఇన్సూరెన్స్ అని పెట్టారు కదా. అవునండి. మరి ఈ తొక్కలో ఇన్సూరెన్స్ ఉండాలంటే మా ఇంటి ఆవిడ ఉంది, నేను ఆమెతో మాట్లాడతాను, మీకు అప్పు చెప్తాను. ఒకసారి మీరు ఆవిడతో మాట్లాడండి. ఈ తొక్క ఇన్సూరెన్స్ గురించి ఆమెకి వివరించండి. వివరిస్తే ఆమె కట్టిద్దో లేదో తర్వాత ఆమెతో మాట్లాడండి. సరేనండి. సెలవండి మేడం గారు. అట్లాగే సెలవండి. అప్పుడు ఏంటండి ఈయనెవరో ఇన్సూరెన్స్ అంట, తొక్కలో ఇన్సూరెన్స్ అంట. మరి పాలసీ గురించి వచ్చాడు. అదేంటి నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నువ్వే వచ్చి ఒకసారి మాట్లాడి నువ్వు కట్టాలో లేదో నువ్వే డిసిజన్ తీసుకో. అట్లాగేనండి, వస్తా. నాకు టీ పెడుతున్నానండి. ఎవరండి? ఏంటండి? ఇదిగో ఇన్సూరెన్స్ తక్కువ ఇన్సూరెన్స్ కంపెనీ అంట. ఒకసారి నువ్వు మాట్లాడు. బయట పని ఉంది, నేను చూసుకొని వస్తా. ఒకసారి మాట్లాడు. తొందరగా రండి మీరు. రండమ్మా, కూర్చోండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఏంటి సార్ చెప్పండి. మాది టిఐసి కంపెనీ అమ్మా. టీఐసి అంటే టీలు అమ్ముకునేదండి? కాదు టీలు కాదు. తక్కువలో ఇన్సూరెన్స్ కంపెనీ అని కొత్త కంపెనీ మాది. తొక్కలో కంపెనీయా? అవును. కాదమ్మా, తొక్కలో ఇన్సూరెన్స్ కంపెనీ. తొక్క ఇన్సూరెన్స్ కంపెనీ అమ్మా. అవును. అంటే తొక్క వ్యాపారం ఏమైనా చేస్తారండి? అబ్బా కాదమ్మా, తొక్క ఇన్సూరెన్స్ కంపెనీ. మా కంపెనీ పేరు తొక్క ఇన్సూరెన్స్ కంపెనీ. మీరు ఎప్పటి నుంచి కట్టేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి కట్టేస్తున్నానమ్మా. 15 సంవత్సరాల? అవును. మరి 15 సంవత్సరాల నుంచి ఎంతమంది కట్టారండి మీకు? ఇంతవరకు ఎవరు కట్టలేదమ్మా. మరి ఎవ్వరు కట్టకపోతే మీరు ఇక్కడికి వచ్చి అడుగుతున్నారు. ఒక్కళ్ళ చేత కట్టేయాలి కదండి. కట్టిద్దామని తిరుగుతున్నాను, ఇంతవరకు ఎవరు కట్టలేదు. మీరన్నా కడతారని వచ్చా. మీ చేత కట్టిద్దాం. మీకుందా? నాకు లేదు. అంటే తొక్కలో కంపెనీ మీకు లేదు కానీ మమ్మల్ని అడగడానికి వచ్చారా మీరు? అవునవును. అదేంటి, మీ ఫ్యామిలీకి ఎవరికి లేదా? ఎవరికి లేదు. మీ అబ్బాయికి లేదు, మీ అమ్మాయికి లేదు, మీ భార్యకి లేదు. అంటే తొక్కలో కంపెనీ అంటే సరే అడుగుదాం, ఎందుకు డౌట్. చెప్పండి, దాని వివరాలు ఏంటి? తొక్క ఇన్సూరెన్స్ కంపెనీ. మా కంపెనీలో మీరు జాయిన్ అయితే ఎన్నో లాభాలు ఉంటాయి. లాభాలంటే ఎంత అవుతాయి? ఎన్నో లాభాలు ఉన్నాయండి. సరే చెప్పండి, ఏంటి ఆ లాభాలు? 15 సంవత్సరాలు కట్టాలి. 15 సంవత్సరాలు కట్టిచ్చేస్తారా డబ్బులు? 15 సంవత్సరాల తర్వాత ఇస్తాం. 15 సంవత్సరాలు మీరు కట్టేయండి, తర్వాత ఇంట్లో డబ్బులు కట్ చేసుకున్నారు కానీ నేను కట్టేసేయండి. అవునండి, అదే చెప్పేది నేను. అంటే మీ డబ్బులు నన్ను కట్టమంటారు. అవును. తర్వాత మీరు నాకు ఇస్తారా? ఇస్తానండి. ఫస్ట్ మీరు అంటున్నారు కదా 15 సంవత్సరాలు కట్టాలని. ఇప్పుడు అందులో వస్తాయో లేదో మీకు మీ ఫ్యామిలీ మీరు ఎవరు కట్టుకోలేదు కాబట్టి మరి నాకు డౌట్ ఉండదు కదా. అందుకనే మీరు కట్టండి. కడితే
తర్వాత అందులో మినాయించుకొని మీరు తీసుకోండి, తక్కువ నాకు ఇచ్చేయండి. ఇది బాగానే ఉందే, రెడీ. చాలా ముదురులా ఉందే. నేనే ముదురు అనుకున్నా, నాకన్నా ముదురులా ఉందే. ఊరు నాయలు ఏలికేస్తే కాలుకేస్తుంది, కాలుకేస్తే ఏలికేస్తుంది. ఊరు నాయలు ఎందుకైనా మంచిది, కొంచెం తప్పుంటే మంచిది. అమ్మా ఏంటండి అంటున్నారు? అమ్మ మళ్ళీ వస్తా, కూర్చోండి, మాట్లాడాలి. మళ్ళీ వస్తానమ్మా. అమ్మా, నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నాడా? ఇన్సూరెన్స్ అంట, తొక్కల మళ్ళీ ఇన్సూరెన్స్. తొక్క, ఆ పేరులోనే తొక్క ఉంది. అమ్మా, అసలు నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు, నా చేతే కట్టిద్దాం అనుకుంటున్నాడా? ఈసారి వస్తాడా మళ్ళీ? ఇక రాడు. నేను అసలే మోనార్కిని. నన్ను అప్పుడు ఏంటండి ఏమైంది? ఈ దత్తలో ఇన్సూరెన్స్ గురించి చెప్పాను కదా. అప్పుడు ఏమైంది? దత్తలో ఇన్సూరెన్స్ కంపెనీ నీకు అప్పు చెప్పి వెళ్ళా కదా. ఆడు వాళ్ళకం ఎట్టన్నాడు అసలు పిట్టలతో ఉన్నట్టున్నాడండి. ఆయనకి ఆయన ఫ్యామిలీకే లేదు, నా చేత ఇన్సూరెన్స్ కట్టించుకోవడానికి వచ్చాడు. నన్నే మోసం చేద్దాం అనుకున్నాడండి. ఎప్పుడు చూసుకున్నాడా ఏమన్నానా? నన్ను ఎవరు మోసం చేయలేరు, నేను అసలే మోనార్కిని. మోసం చేసి మోనార్కి తెలియదు.